భద్రమహంకాళి అమ్మవారు ఉత్తరాంధ్ర తూర్పు తీరంలో కొలువుదీరిన భద్రమహంకాళి అమ్మవారి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల వారు సంక్రాంతి పండుగకు అమ్మవారిని దర్శించుకొని ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పండుగను పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున మనకు జాతర నిర్వహించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి వెళ్ళడం చాలా తేలికని చెప్పాలి. ఆలయం మన రణస్థలం జేఆర్పురం నుంచి ఇంచుమించుగా ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాత పోలీస్ స్టేషన్ పక్క నుంచి తెప్పలవలస మీదుగా వెళితే మనం అక్కడికి చేరుకోవచ్చు. అలాగే కోస్ట నుంచి కూడా లోపలికి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది. అక్కడి నుంచి పాతర్లపిల్లిలో రూటు దాటుకుంటూ వెళితే అక్కడికి మనం చేరుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి ప్రతిమ చాలా పురాతనమైనదిగా చెబుతూ ఉంటారు. కొత్తపాలెం పెద్ద షేరి వద్ద పూజలు అందుకుంటున్న అమ్మవారిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. అమ్మవారు అక్కడి స్థానికులతో ఒకరిలో కలలో కనబడి చెప్పడంతో బయలుపడిన ప్రతిమగా మనకి తెలుస్తుంది. ఇది కూడా 15వ శతాబ్దానికి పూర్వకాలం నాటిదిగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి దేవాలయం కేవలం ఇక్కడ మాత్రమే కొలువుదీరింది. అది కొత్తపాలెం పెద్ద షేరు వద్ద ఉన్న భద్రమహంకాళి అమ్మవారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తిని రూపనేమాంబ, దుర్గా చండీ నమామ్యహం అంటారు. అలాంటి 3 రూపాల్లో భద్రమహంకాళి అమ్మవారు కాళిగా ఇక్కడకు మనకి భక్తులకు దర్శనమిస్తుంది. కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారంగా ఉంటుంది. వాహన పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కోరిన కోర్కు తీర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి తప్పక మనకి విజయాన్ని అందిస్తుంది అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తావేదిక. నేను మీ రాజశేఖర్. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పెద్దశ్శేరి కోటపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ భద్రమహంకాళి అమ్మవారి దేవస్థానంకి దగ్గరలో ఉన్న మనం దేవస్థానం చూస్తున్నాం వెనక వైపు. సో ప్రధానంగా ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడ అత్యంత వైభవపేతంగా 3 రోజులు జాతర నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రధానంగా ఈ జాతరకి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వస్తూ ఉంటారు. సో అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి, అమ్మవారి యొక్క విశేషాలు ఏంటి, సో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లోపలికి వెళ్ళి పూజారి గారితో భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఎస్, కొంతమంది భక్తులు మనకున్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే, నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నుంచి వచ్చాం. భద్రమహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. శక్తి గల మహిమ అని అనుకుంటున్నాను. అది అంటే ఇక్కడ ప్రతి సంక్రాంతి కూడా చాలా వైభవంగా నిర్వహిస్తుంటారు ఇక్కడ. సో ఎలా ఫస్ట్ టైం వచ్చారా మీరు? మేము ఫస్ట్ టైం వచ్చాం. ఇక్కడ మా వియ్యంకులు ఉన్నారు, వాళ్ళు మా మహిమ గల తల్లి అని చెప్తే మేము వచ్చాం. సో ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఆ తల్లిని చూస్తే మరవలేం, మాకు భక్తిగా. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను రణస్థలంలో వర్క్ చేస్తున్నాను. సెక్రటరీగా పనిచేసి ఇక్కడ రిటైర్ ఇక్కడ సెటిల్ అయ్యాను. నాకు ఈ భద్రమహంకాళి గురించి చాలా ఏళ్ళుగా తెలుసు కాబట్టి మా వియ్యంగుల గారికి పరిచయం చేస్తాను, తీసుకొచ్చాను ఆమె చూస్తామంటే. సో అంటే ఇప్పుడు చాలా వరకు ప్రతి అమ్మవారికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. సో అమ్మవారికి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా ఐడియా? అంతగా ఐడియా, అంత లోతుగా నాకు తెలియదు. కానీ భద్రమహంకాళి ఒక మహిమ గల శక్తి గల దేవతని ఈ స్థానికులు చెప్తే విన్నాను. ఆ విధంగా మనం ఈ దేవుని దర్శించడానికి. మీ లైఫ్లో ఏమైనా అనుకున్నవి జరగడం కానీ అమ్మవారి మూలంగా ఏమైనా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ప్రస్తుతానికి లేదు. నేను ఫస్ట్ టైం బైక్ కొన్న తర్వాత ఇక్కడికే తీసుకొచ్చి పూజ చేయించాను. చేయించాక ఇంతవరకు నాకు బండి ద్వారా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు, యాక్సిడెంట్ కలగలేదు. చాలా హ్యాపీగా నమ్మంగా ఉన్నది. మరి కొంతమంది ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చాను? నేను శ్రీకాకుళం జిల్లా నర్సంపేట నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. కిందటి సంవత్సరం కూడా మేము ఈ దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ మేము యాక్చువల్గా మా అత్తగారి ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళు ఈ గుడి తాలూకా మహత్యం చెప్పడంతో ఈ గుడిని ప్రతి సంవత్సరం దర్శించుకుందామని చెప్పి మేము వస్తున్నాము. ఎటువంటి మొక్కులు అని కాదు కానీ అమ్మవారిని దర్శించుకొని చక్కగా పీస్ ఆఫ్ మైండ్తో వెళ్దామని. జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మనం మొక్కుకుంటే ఆ తర్వాత అమ్మ తల్లి మన అందరినీ బాగా చూసుకుంటుంది. అత్తవారి మూలాన అమ్మవారి దర్శనం అయింది. అత్తవారి మూలాన అమ్మవారి దర్శనం అయింది. సో మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొందూరు నుండి వచ్చామండి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మాది.
అమ్మవారు అని తెలిసి వచ్చామండి చూడండి. మొదటిసారి వచ్చారు, అంతకుముందు దర్శనం చేస్తారు? లేదమ్మా, ఇదే తొలియాత్ర రావడం. ఎలా అనిపిస్తుంది అంటే అమ్మవారిని మొదటిసారి మేము దర్శనం? ఎప్పుడు చాలా ఆనందంగా ఉందండి. మాకు ఈ దర్శనం అవడం ఎక్కడి నిండో ఉండి ఇక్కడికి వచ్చామన్న ఆనందం మాకు అనిపిస్తుందండి. మాకు అనుకోకుండా వచ్చాము. ఈవిడ దర్శనం మాకు చాలా ఆనందాన్ని నచ్చింది. మేము టెక్కల దగ్గర మెలియాపుట్టి నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ తల్లి ఉన్నదని తెలిసి మాకు ఈ దర్శనం అవడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఇదే మొదటిసారి మేము రావడం. మా అల్లుడు వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళంచి ఇక్కడికి వెళ్ళి బీచ్కి వెళ్దాం అంటే అలాగ వచ్చాం అనమాట. తామాడండి. అంటే మీరు ఎప్పుడు వస్తుంటారు దగ్గరే కాబట్టి? లేదండి, మేము మొదటిసారి రావడం. ఎలా అనిపిస్తుంది దర్శనం చేసుకుంటే? బాగానే ఉంది. అమ్మవారి గురించి కోరిన కోరికలు తీరుస్తుంది. అమ్మవారి కొంగు బంగారం అంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది నాకు. మేము ఎదురుగా చెల్లిస్తాం ఇప్పుడు. సేవను మొక్కున్నారా లేకపోతే అమ్మవారిని దర్శనం చేసుకుందాం? మా అమ్మలే దర్శనం చేసుకుంటే వచ్చాం. మీరు చెప్పండి. మరి విజయనగరం అండి. చూడడానికి వచ్చాం మా అల్లుడాళ్ళ ఇంటికి. అలా తల్లిని చూడడానికి వచ్చి దర్శనం చేసి అమ్మవారి దర్శనం అయిందండి. చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మనం భద్రమహంకాళి అమ్మవారిని నిత్యం పూజించే స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన కైంకర్యాలు కానీ చేస్తూ ఉంటారు. సో అర్చకులు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. ఆలయ విశేషాలు, అమ్మవారికి జరుగుతున్నటువంటి పూజా విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు గురుగారు? నా పేరు నరేష్ కుమార్ అండి, ఇడిగొండ. నేను ఇక్కడ 2008 నుంచి ఆలయ అర్చకత్వం చేస్తున్నాను. అంటే ప్రధానంగా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడానికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. మీరు ఎలా ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఫస్ట్ ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఇక్కడైతే ఎవరు ఉండేవారు కాదండి. గొల్లె శ్రీరాములు నాయుడు గారు వాళ్ళ అమ్మాయి గొల్లె రావణమ్మ గారు అనేసి మేము శివాలయం చేస్తుంటే అక్కడికి వచ్చి ఇక్కడ కూడా మీరు చేయండి అని చెప్పేసి 2008 దుర్గాష్టమి నాడు మమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము ఆలయ అర్చకులుగా అలా కొనసాగుతూ వస్తున్నాము. ప్రధానంగా అంటే ప్రతి అమ్మవారికి సంబంధించి స్థల పురాణం ఉంటుంది. అమ్మవారు అనగానే ఆ ప్రాంతాన్ని రక్షించడానికి అమ్మవారు ఉద్భవిస్తూ ఉంటారు, ఆయా సమయాల్లో వస్తూ ఉంటారు. సో అమ్మవారికి సంబంధించినటువంటి స్థల పురాణం, అమ్మవారు ఎలా వెలిసారు, దానికి సంబంధించిన విశేషాలు చెప్పండి. స్థల పురాణం అంటే గొర్రెవారి కులదేవతగా అమ్మవారిని వర్ణిస్తారండి. వాళ్ళకైతే ఏం జరిగినా ఏదైనా సరే ఈవిడే సగం దినిగా కాశారు అని చెప్పేసి నానుడి ఉంది. నేనైతే ప్రధానంగా ఎక్కువ వినేది ఏంటంటే గొర్రె వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తాతగారు ఇది 4వ తరం నుంచి అమ్మవారు ఉంటున్నారని చెప్పి అది గొర్రె సన్యాసప్పలనాయుడు గారు, శ్రీరాములు నాయుడు గారు వాళ్ళ హయాంలో నుంచి ఇది అక్కడ అమ్మవారు ఇలా బాటలా ఉండేది. బాటను నడుచుకొని వెళ్తుంటే ఇలాగ ఒక ఈత అడవిలో అమ్మవారు ఉన్నారు. అక్కడ వాళ్ళ పని వాళ్ళు పెట్టేసి నీట్గా చేసి ఇదంతా మొత్తం అంతా ఈత అడవేనండి. మొత్తం కనిపిస్తుంది అంతా ఈత అడవేని. వాళ్ళకి దారింటే వెళ్తుంటే ఇలా కనిపించారు, ఇలా చేశారని చెప్పేసి కూడా అంటే పుట్టలో ఉన్నారు. ఒక చెవల పిల్లి వచ్చినట్టు కనిపించిందంట. ఆయన వచ్చి చూస్తే లోపల అమ్మవారు ఉన్నారంట ఈత అడవిలో పుట్ట లోపల. ఇక్కడ 5 చెట్లు మొత్తం 5 తాటి చెట్లు ఉండేవండి. ఈ 3 తాటి చెట్ల మధ్యలో అమ్మవారు ఉండేవారంట. కాలక్రమేణా ఆ చెట్లు పడిపోవడం వల్ల అమ్మవారిని ఇలాగా స్థాపితం చేశారు అని చెప్పి అంటున్నారు. అది అంటే అమ్మవారికి సంబంధించి నిత్యం కూడా మనకి సంక్రాంతి సమయంలో అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు జాతరను 3 రోజులు కూడా పెంచడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చెప్పండి. జాతర అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జాతర ఒకరోజు అయ్యేదండి. ఒకరోజు అయ్యేసి సంక్రాంతి నుంచి ప్రతిరోజు సంక్రాంతి అయిన తర్వాత స్టార్ట్ అయ్యి సంక్రాంతి నైటు కనుమతో మొత్తం అయిపోయేది. మొత్తం అంతా క్లోజ్ అయిపోయేది. కానీ గొర్రె వాళ్ళ వంశస్థులు గొర్రె కిరణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన కానించి ఇది భద్రమహంకాళి అమ్మవారు 3 రోజులు యాత్ర చేసి చాలా ఘనంగా వైభవంగా చేస్తున్నారండి. అందులోని ఈ సంవత్సరం అయితే ఇంకా వైభవంగా అయింది యాత్ర అనేది. జనం కూడా 3 రోజులు 3 ప్రోగ్రాలు పెట్టడాలు, చాలా జనం తండోపతండాలుగా రావడాలు, పబ్లిసిటీ కూడా అలానే పెంచారు. అన్నీ కూడా చాలా బాగా చక్కగా జరుగుతున్నాయండి. ఆయన అనుకున్న కాడి నుంచి ఇది 3వ సంవత్సరం సార్. 3వ సంవత్సరం చాలా ఘనంగా చేశారు సార్. అయితే మాత్రం ఇంకోటి అంటే అమ్మవారికి సంబంధించి విశేషతలు, అమ్మవారి కోరికలు తీర్చి కొంగు బంగారం అంటారు. ఎవరి కష్టం వచ్చినా అమ్మవారిని దగ్గరకు వేడుకుంటే కనుక ఖచ్చితంగా తీరుతుంది అంటారు. సో అలాంటి సందర్భాల గురించి చెప్పండి గురుగారు. అంటే భక్తులకు సంబంధించి ఎవరికైనా నెరవేరినటువంటి సందర్భాలు, అమ్మవారి యొక్క విశేషాలకు సంబంధించి విశేషాలంటే నేను వచ్చి నాకు తెలిసిన కాడి నుంచి అయితే చాలా దూరాల నుంచి వస్తారండి. ఎక్కువ మన విజయనగరం జిల్లా అటు సైడ్ వాళ్ళందరూ ఎక్కువ కూడా ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వీళ్ళు అందరూ ఏంటంటే ఎక్కువ అమ్మవారు పుత్ర సంతానం కోసం అయినా సరే పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టడానికి రావడం, ఇక్కడ కోరుకోవడం, కోరిక నెరవేరగానే ఇక్కడే
అమ్మవారికి చీర శతమానాలు బలిదానం చేస్తారు. ఎక్కువ కాళిక అమ్మవారి కదా, బలిదానం ఎక్కువ చేస్తారని. బలిదానం చేసి ఇక్కడే వంటలు వండుకొని వాళ్ళ చుట్టాల బంధువులకి అందరికీ చెప్పేసి ఇక్కడే భోజనాలు చేసుకొని వెళ్తూ ఉంటారండి. ఆ మొక్కు ఏ వారాలు అవుతుంటాయి? ఆ మొక్కులు ఎక్కువ ఆదివారం, మంగళవారం, ప్రతి ఆదివారం అండి. ఈ సంవత్సరంలో ఈ రోజని ఆ రోజని ఏం లేదు. ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం కన్ఫామ్గా ఎక్కడంటూ ఒక బలిదానం చేసి ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తారు సార్. అది ఇంకా ఏంటంటే మన సారు వచ్చిన కానించి, ఎమ్మెల్యే గారు వచ్చిన కానించి ఏంటంటే దాన్ని కొద్దిగా షెడ్లు పెంచారు. అంటే ఇంతవరకు ఏంటంటే మౌలిక వసతులు ఇక్కడ ఉండేవి కాదు సార్. మామూలుగా ఏదో రావడము, ఎక్కడో చెట్టు కింద ఎక్కడో వండుకొని తినడము, ఏదో చేసుకొని వెళ్ళిపోయేవారు సార్. ఇప్పుడు నుంచి ఏంటంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి అన్నీ చేసిన కానించి ఏమైందంటే దానికోసం ప్రత్యేకంగా షెడ్లు పెట్టారు. ఒక పద్ధతి ప్రకారం షెడ్లు 2 షెడ్లు వేయించారు. వాటర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా భక్తులు కావాల్సిన ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది సార్, సమకూరుతున్నాయి అన్నీ. అంటే ఏడాదిలో అమ్మవారికి సంబంధించి ఉత్సవాలు ఏమైనా జరుగుతుంటాయి? అంటే మనకి సంక్రాంతి జోరు జరిగేటటువంటి ఉత్సవం కాకుండా మిగతా నిత్య పూజలకు సంబంధించి అమ్మవారికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? పూజలు ఎలాంటి పూజలు అంటే ప్రతి సంవత్సరము దసరాకి కొద్దిగా బాగా చేస్తారు. 10 రోజులు కూడా దసరా నవరాత్రులు మాలలు వేస్తాము. ఆ 9 రోజులు నిత్య పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తాము. ప్రతి నెల అమావాస్యకి పుణ్యంకి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి సార్. ప్రతి అమావాస్య పుణ్యంకి కాళిక అమ్మవారు కదా, అందుకని అమావాస్యకి పుణ్యంకి ప్రతి నెల కన్ఫామ్గా భక్తులు వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేసుకొని నిత్య పూజలు కైంకర్యాలు చేసుకొని వెళ్తారు. అమ్మవారిని పూజించాలంటే అంటే ఏ పూజా ద్రవ్యాలు బలిదానం ఇస్తుంటారు? వాహన పూజలు కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి. పూజలు చాలా ఎక్కువ. సో అమ్మవారి శక్తికి సంబంధించి అంటే ఎలాంటి పూజలు భక్తులు చేస్తూ ఉంటారు? పూజలు అంటే ఎక్కువ అమ్మవారికి పసుపు కుంకుమ ఈ పూజా ద్రవ్యాలతో వచ్చి ఎక్కువ అభిషేకాలు చేస్తారు సార్. శిల రూపం కదా, పంచామృతాలతో అభిషేకాలు చేసుకొని చీరలు శతమానాలు అన్నీ చూపుకొని అన్ని నీట్గా చేస్తారు సార్. వాహన పూజలకు సంబంధించి మీరు చేస్తారు? వాహన పూజలు అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ బండి ఓపెన్ అయినా సరే కన్ఫామ్గా భద్రమాంకాళి అమ్మవారి టెంపుల్కి వస్తుంది. అది రావాలి. ఇక్కడే నూతన వాహన పూజలు ఎక్కువ అన్నీ కూడా ఇక్కడే చేస్తాం సార్, గ్యారెంటీగా. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏ బండి ఓపెన్ అయినా కన్ఫామ్గా అమ్మవారి గుడికి వచ్చి ఓపెన్ చేసుకునే వెళ్తారు. చాలా వాహన పూజలు కూడా చాలా ఎక్కువ అవుతాయి ఇక్కడ. అంటే అమ్మవారి చరిత్ర 300 ఏళ్ళు దాటి పైబడి ఉంటుందంటారు. సో అలాంటి అమ్మవారికి సంబంధించి భక్తులకు మీరు ఏం చెప్తుంటారు? అమ్మవారిని దర్శించుకోమని చెప్పడం, మా వార్తా వేదిక ద్వారా ఏమని చెప్తారు ఫైనల్గా? అమ్మవారు అయితే కన్ఫామ్గా నిజమైన అమ్మవారే, అంటే ఆవిడ శక్తివంతమైన అమ్మవారే, అది మనకు తెలుస్తుంది. వచ్చిన వాళ్ళు ఒకసారి అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా, ఎటువంటి ఈ బాధలు ఉన్నా కన్ఫామ్గా అమ్మవారితో చెప్పుకోండి, నెరవేరుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఆలయ పూజ ప్రధానంగా అర్చకులు చెప్తున్నటువంటి అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు అమ్మవారికి సంబంధించి, శ్రీ భద్రమహంకాళి అమ్మవారికి సంబంధించి ఏ మూలన ఉన్నా కూడా మీరు వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే మొక్కు తీర్చేటటువంటి అమ్మవారిగా చెప్తూ ఉన్నారు. పూర్తిగా మన సిక్కోలుకు సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి కల్పవల్లిగా భద్రమహంకాళి అమ్మవారు విరసిల్లుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి 3 రోజుల పాటు వైభవపేతంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఎమ్మెల్యే గొర్రె కిరణ్ ఆధ్వర్యంలో చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి గొర్రెల వారికి సంబంధించి ఇలవేల్పుగా ఉన్న అమ్మవారు ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భక్తులు కొంగు బంగారంగా విరసిల్లుతూ వారి కోరిన కోరికలు తీరుస్తున్నారు అమ్మవారు. సో మహంకాళి అమ్మవారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడ కూడా మనకు అలాంటి అమ్మవారు లేరు. సో ఊరికి అసిరితల్లులు ఇలాంటి గ్రామ దేవతలు ఉన్నప్పటికీ కూడా మహంకాళి అమ్మవారు అంటే అమ్మవారి 3 రూపాలు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో కాళీమాత చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారిగా చెప్తారు. సో ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలంటే అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి. సో అలాంటి అమ్మవారు మన ఉత్తరాంధ్రలో మనకు అందుబాటులో వెలిసారు కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు భక్తితో రండి, అమ్మవారిని వేడుకోండి, కోరిన కోరికలు తెచ్చుకొని సుఖ సంతోషంతో ఉండాలి. మనం కూడా వాతావరణ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ గురుగారు, ఒకటంటే అమ్మవారికి ఎక్కడ చూసినా చాలా అంగరంగ ఎంత జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిర్మాణం చేయొచ్చు, గుడి కట్టవచ్చు. కానీ గుడి కట్టకుండా పైన టాపు ఓపెన్గా ఉంచేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏమైనా కారణం ఉందా చెప్తారు గురు? ఓపెన్గా ఉన్నదంటే గొర్రె శ్రీరాములు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు గారు కృష్ణం నాయుడు గారిని ఆయన గుడి కడదామని చెప్పి 40 సంవత్సరాల క్రితం ఇది మా పిల్లర్స్ వేశారండి. ఈ పిల్లర్ వేయడం వల్ల అప్పుడు గుడి కడదామని అనుకున్నారు. కానీ అమ్మవారు ఆయనకి కళలో కనబడి నాకు గుడి వద్దు, ఇలానే ఉంటాను, ఇలానే ఉంచండి అని చెప్పి అన్నారని నానుడి. ఆ కాలక్రమేణా 40 years అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, ఎవరు కూడా దానిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే గొర్రె శ్రీరాములు గారు వాళ్ళ అమ్మాయి ఏమో అలాగే వాళ్ళ అమ్మాయి గొర్రె నిర్మల, కనుగుల శ్రీనివాస్ నిర్మల దంపతులండి. వాళ్ళ అబ్బాయి జ్ఞాపకార్థం ఏంటంటే ఇచ్చేసి ఈ షెడ్డు, ఈ గేట్లు ఇవన్నీ వేశారు. కానీ ఓపెన్ ప్లేస్ మాత్రం అలానే ఉంచేశారు. కేవలం అమ్మవారి కోరిక మేర అని చెప్పేసి అలా ఉంచారండి.
అది ఇంతకుముందు కూడా మధ్యలో ఒకరు రేకుల షెడ్ వేద్దామని చెప్పి అనుకున్నారు, శ్రీకాకుళం శ్రీని గారు అని చెప్పేసి. కానీ సడన్గా వాళ్ళ అమ్మాయికి బాగోలేకపోవడము, సడన్గా ఫీవర్ వచ్చి ఇలా రావడం వల్ల ఆయన కూడా ఆ కోరికను విరమించేసి అమ్మవారికి ఆభరణం చేయించారు, కవచం అనేది చేయించి అలాగా ఆయన కోరిక తీర్చుకున్నారు, మొక్కు తీర్చుకున్నారు. అందుకని కాలక్రమాన్ని ఎవరు కూడా స్లాబ్ కోసం అనేసి మరి ప్రయత్నం చేయలేదండి. అందుకనేసి అలా ఓపెన్గా ఉంటారు. ఈ వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారు ఎలా అయితే ఓపెన్ అయి ఉంటారో ఇలా భద్రకాళి అమ్మవారికి కూడా అలా ఓపెన్గా ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. భద్రమహంకాళీ దేవతాభ్యో నమః.